ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు స్పైసెస్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటబుల్స్తో ఉప్మా అండి. చాలా ఈజీగా మన ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ ఉప్మాకి కావాల్సినవి పచ్చి బఠానీ, కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, కొద్దిగా కొత్తిమీర, ఒక 2 గ్లాసుల వరకు సేమియా అండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోవాలండి. దానిలో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని, నెయ్యి హీట్ అయిన వెంటనే ముందుగా తీసుకున్న సేమియాను యాడ్ చేసుకోవాలి. దాన్ని లో ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇది ఫ్రై అయిన తర్వాత దీన్ని వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. అదే ప్యాన్లో ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే తాలింపు గింజలను యాడ్ చేయాలి. వాటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందుగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీ అనేది మన ఇష్టం అండి. దీనిలో స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. మరీ బాగా ఫ్రై చేయకండి, కొద్దిగా మెత్తపడితే సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీకి ఈ 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసెస్ సేమియాకి 2 గ్లాసెస్ వాటర్ సరిపోతుంది. కొద్దిగా పసుపును యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అల్లం తీసుకొని దాన్ని మెత్తగా దంచుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటను పెంచుకొని ఇది బాయిలింగ్ అయ్యేటప్పుడు వాటర్ ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కొద్దిగా ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సేమియా ఆల్రెడీ ఫ్రైడ్ కూడా దొరుకుతుందండి. దానికంటే మనం తీసుకొని ఫ్రెష్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ నేను బాంబినో కంపెనీ సేమియా వాడుతున్నా అండి. మీరు MTR కానీ ఆశీర్వాద్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు మూతను పెట్టుకోవాలి. మంటని సిమ్లో ఉంచుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఉప్మా దగ్గర పడి ఉంటుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఒకసారి కలుపుకొని కొత్తిమీరని చల్లుకోవాలి. ఈ సేమియా ఉప్మా మరీ మెత్తగా వండుకోకూడదు, అలా అని మరీ పొడిగా కూడా ఉండకూడదండి. మీడియంగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని ఎప్పుడైనా వేడివేడిగా తినడానికి ట్రై చేయండి, అప్పుడు టేస్ట్ మరింతగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్